వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. జగిత్యాల జిల్లా జగిత్యాలలోని ఇందిరమ్మ అర్బన్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్లో చెత్త దహనం వల్ల వస్తున్న దట్టమైన పొగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు, వృద్ధుల్లో శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన కాలనీ వాసులు రోడ్ నంబర్ 11 వద్ద చెత్త వాహనాలను అడ్డుకుని రాస్తారోకో చేపట్టారు. సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మాట్లాడుతూ వాతావరణ మార్పులను తట్టుకునే పంటలో ఆధునిక సాంకేతికతతో దిగుబడులు పెంచాలని, రైతులకు మేలు చేసే లాభదాయక వంగడాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు దృష్టి పెట్టాలని సూచించారు. రైతులు, అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని, మెరుగైన విత్తనాల ద్వారానే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. కాగజ్ నగర్ పట్టణంలో ఫ్లైఓవర్ కింద మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజ్ తీవ్ర సమస్యగా మారింది. పైపు నుంచి వస్తున్న నీరు పక్కనే ఉన్న మురుగు నీటితో కలిసి ప్రాంతం అస్వచ్ఛంగా మారింది. ఈ నీటిపైగా వాహనాలు వెళ్లడం వల్ల ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కలుషిత నీరు కాలనీలకు చేరి తాగునీటితో కలుస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు వెంటనే స్పందించి లీకేజ్ను సరిచేసి పరిశుభ్రమైన తాగునీరు అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వార్షిక పరీక్షలు ముగియడంతో బెల్లంపల్లిలోని జ్యోతి బాపులే బీసీ బాలికల పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, బాలికల గురుకుల పాఠశాల సహా వివిధ గురుకుల పాఠశాలల విద్యార్థులు ప్రారంభమైన వేసవి సెలవుల సందర్భంగా తమ ఇళ్లకు బయలుదేరారు. విద్యార్థులు సంబరంగా తరలి వెళ్లారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఖమ్మం డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఆదుకునేది ఆర్టీసీయేనని, అలాంటి సంస్థలో కార్మికులను నేడు ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మూసాపేట మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని గ్రామ సర్పంచ్ గడ్డం మహేందర్ అధ్యక్షతన కార్యదర్శి మహేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మహేందర్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో న్యాయం గెలిచిందని ముప్కాల్ మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం నరసారెడ్డి విలేకరుల సమయంలో అన్నారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కరీంనగర్ నగర మేయర్ కోలగాని శ్రీనివాస్ పూర్తి మద్దతు ప్రకటించారు. స్థానిక బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులను ఆయన కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో వద్ద బీజేపీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ నాయకులు డిపో వద్ద వంట వార్పునకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనుమతి లేని కార్యక్రమాలను నిలిపివేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కోదాడ ఆర్టీసీ డిపో ముందు జరుగుతున్న 3వ రోజు సమ్మెకు ఏఐటీయూసీ, సిఐటియు, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. డిపో ముందు ప్రదర్శన నిర్వహించి శంకర్ గౌడ్ మృతికి నివాళులర్పించారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని వారు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.